Welcome to our channel EJOB and Career. ఇండియన్ నేవీ 200 వేకెన్సీస్ కోసం అయితే మెట్రిక్ రిక్రూట్ ఎంఆర్ చెఫ్ అండ్ స్టీవార్డ్ అండ్ హైజీన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. 25th July 2022. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 30th అనమాట, 30 July 2022 అనమాట. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఏం లేదు, కేవలం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం బయట సిఎస్సిలో అయితే పెట్టుకోవచ్చు. అక్కడైతే మనం 60 రూపీస్ అయితే తీసుకుంటారనమాట మినిమము. అయితే మనం ఇక్కడ ఈ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. జాయిన్ ఇండియన్ నేవీ .gov.in అనమాట. ఇక్కడ మనకి రిజిస్టర్ విత్ ఆధార్ వర్చువల్ ఐడి ఉంది. ఒకవేళ ఆధార్ లేకపోతే వేరే ఐడితో కూడా మనం రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అయితే పెట్టచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత హౌ టు రిజిస్టర్ అండ్ హౌ టు అప్లై ఆన్లైన్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇలా ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వారైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఓన్లీ 10th క్లాస్ అనమాట, బేసిక్ ఎడ్యుకేషన్. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 23 years అనమాట, అప్పర్ ఏజ్. అయితే మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే కనుక దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ 2 డేట్స్ కూడా మనకి ఇంక్లూజివ్ అనమాట. ఆ డేట్స్ కూడా మనం తీసుకోవాలి. ఏమిటంటే అవి 1 December 1999 నుంచి 31 May 2005, 1 December 1999, 31 May 2005 మధ్య ఎవరైతే బోరన్ అయ్యారో వాళ్ళైతే అన్మ్యారీడ్ మేల్ కానీ అన్మ్యారీడ్ ఫీమేల్ కానీ ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన మనకి పే స్కేల్స్ అయితే మనకి ఫస్ట్ ఇయర్ అయితే 30,000, సెకండ్ ఇయర్ 33,000 పర్ మంత్ అనమాట, థర్డ్ ఇయర్ 36,500, ఫోర్త్ ఇయర్ అయితే 40,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి కంట్రిబ్యూషన్ ఉంటుంది, పిఎఫ్ లాగా. కార్పస్ ఫండ్కి గవర్నమెంట్ కొంత ఇస్తుంది, మనం కొంత అయితే జమ చేసుకుంటాం అనమాట. టోటల్గా 10 lakhs వరకు మనకి అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 157 centimeters అయితే ఉండాలన్నమాట. మేల్స్ మగవాళ్ళు, ఆడవాళ్ళు వచ్చేసరికి 152 centimeters అయితే హైట్ అనేది ఉండాలన్నమాట. దీనికి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టీ అనేది పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ మనకి 1.6 kilometers రన్ అయితే ఉంటుంది, 1600 meters రన్ అనమాట, రన్నింగ్ రేస్. దాన్ని అయితే మగవాళ్ళు 6 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాలి. ఫీమేల్ అయితే కనుక 8 నిమిషాల్లో అయితే పూర్తి చేయాలన్నమాట. ఇంకా కూడా స్క్వాట్స్ ఉంటాయి, మగవాళ్ళకి 20, ఆడవాళ్ళకి అయితే 15. పుషప్స్ అయితే 12 అనమాట, మేల్కి ఫీమేల్కి లేదు. ఇంకా బెంట్ నీ సిటప్స్ ఉంటాయి, ఓన్లీ ఫీమేల్కి 10 అయితే చేయాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అది. తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, పిఎఫ్టీ అండ్ రిటర్న్ టెస్ట్ అనమాట. ఇంకా మనకి విజువల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి, మన బెటర్ అయ్యి వరస్ అయ్యి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి, అవి అయితే చూసుకోవచ్చు. ఫీజు అయితే ఏం లేదు. ఇదైతే మన కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి అయితే ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు, అక్రాస్ ఇండియా ఎక్కడైనా. అది ఎంటైర్లీ ఆప్షనల్ అనమాట. దానికి వాళ్ళైతే మనకి 60 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే తీసుకుంటారు. మనం ఓన్గా పెట్టుకుంటే కనుక ఫీజు అయితే ఏం లేదనమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th July 2022 అనమాట. టోటల్ 200 వేకెన్సీస్. ఇంకా దీనికి రిజిస్ట్రేషన్కి అయితే మనకి జాయిన్ ఇండియన్ నేవీ .gov.inకి అయితే వెళ్ళాలి. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి మీకు డైరెక్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోవచ్చు, ప్లస్ నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి రిజిస్టర్ విత్ ఆధార్ కార్డ్తో చూద్దాము. ఆధార్ ఐడి అయితే మనకి ఇక్కడ 12 digit ఇవ్వాలి.
ఇక్కడైతే మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేస్తే మనం ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడ ఏది ఉందో అక్కడ ఇది సేమ్ అయితే టైప్ చేసి సెండ్ ఓటీపీ అనాలి. మనకి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. అదైతే మనం ఎంటర్ చేసి అయితే రిజిస్టర్ అవ్వాలన్నమాట. మనకి రిజిస్టర్ ఫామ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట, యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఇక్కడైతే మనం వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే మనం ఫాదర్ ఆర్ మదర్ నేమ్ అయితే టైప్ చేయాలి. ఇక్కడేమో గార్డియన్ ఎవరన్నా ఉంటే వీళ్ళు కాకుండా వాళ్ళైతే ఇది ఆప్షనల్ అనమాట. ఇంకా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా. నేషనాలిటీ వచ్చేసరికి మనం ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఇండియన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి డొమిసైల్ అనమాట, మనం ఎక్కడ రెసిడెంట్ అవుతున్నాము. పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, మేల్ ఫీమేల్, మ్యారీడా సింగిలా. ఈ వేకెన్సీస్కి ఏంటంటే ఓన్లీ సింగిలే అప్లై చేసుకోవాలి కాబట్టి సింగిల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉందన్నమాట. మనం ఏం చేయని అవసరం లేదు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటాయి, 1, 2. ఆ 2 ఇక్కడ ఎంటర్ చేసేయాలి, టైప్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆధార్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ హ్యావ్ పాన్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి? ఎస్ ఆర్ నో. డూ యూ హ్యావ్ పాస్పోర్ట్? ఎస్ ఆర్ నో. డూ యూ హ్యావ్ రేషన్ కార్డ్? ఎస్ ఆర్ నో. ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలన్నమాట. డిగ్రీ అలాగా ఉంటే డిగ్రీ, ఓన్లీ 10th అయితే 10th. ఇంకా ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏది ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ బిలో, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ 2 టిక్ ఆన్ చేయాలి, సేవ్ అయితే అనాలన్నమాట మనం. ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. సెలెక్ట్ కరస్పాండెన్స్ స్టేట్ అని అడుగుతున్నది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను, ఇక్కడ క్యాప్చా ఇచ్చాము, ఇక్కడ సేవ్ అంటున్నాము. నేనైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను, సేవ్ అన్నాను అనమాట. ఈ ప్రాసెస్ అవుతుంది. తర్వాత మనమైతే ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో క్యాప్చా ఇచ్చేసి ఈమెయిల్ ఐడికి అయితే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. నేను అదైతే నాకు కన్ఫర్మ్ చేశాను. తర్వాత ఇదైతే వచ్చిందనమాట లాగిన్ ఫాము. నేను స్టేట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఇచ్చాను అనమాట. నేనైతే కనుక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే లాగిన్ అయితే ఇలాగ వచ్చిందనమాట. మై డాష్ బోర్డ్ అని వచ్చింది, ఇలాగ వచ్చిందనమాట. ఇక్కడ మార్క్స్ CGPA అని అడుగుతున్నది. ఏదైతే అది మనం టిక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే సబ్జెక్ట్స్ టోటల్ మార్క్స్ అడుగుతున్నది. అప్టైన్డ్ మార్క్స్ మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి. సపోజ్ ఇక్కడ మనకి 600 అనుకోండి, 600కి 545 లైక్ దట్. పర్సంటేజ్ బేస్డ్ ఆన్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆటో క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ టోటల్ అండ్ అప్టైన్డ్ మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ మార్క్ లిస్ట్ ఇవ్వాలి. ప్లీజ్ స్టేట్ కండక్ట్ ఎగ్జామ్ అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ కండక్టెడ్ ఎగ్జామ్, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా. ఇంకా అయితే ఇక్కడ మన మార్క్ షీట్ అయితే 1 MB దాకా అయితే పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా పాసింగ్ సర్టిఫికేట్ ఏదో ఉందో అది కూడా 1 MB వరకు పీడిఎఫ్లో అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాప్చా ఇచ్చి సేవ్ అనాలన్నమాట. అదైతే అయిపోయిందనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ 1, అడ్రస్ 2, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. పిన్ కోడ్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాట. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక సేమ్ యాజ్ అబవ్ అడ్రస్ ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ జేపీజీలో 100 KB వరకు మనం అయితే దానిని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకైతే ఇక్కడ క్యాప్చా ఇచ్చేది సేవ్ అనాలన్నమాట. ఇక్కడైతే మొబైల్ నెంబర్ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది. ప్లీజ్ క్లిక్ హియర్ టు వెరిఫై మొబైల్ నెంబర్ వచ్చింది. మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చిందనమాట. ఆ ఓటీపీ ఇస్తే అయితే కనుక మనకి వెరిఫై అయిపోతుంది అనమాట. ఇలా వచ్చిందనమాట మనకి మొబైల్ వెరిఫికేషన్ కోసం. ఇక్కడైతే ఓటీపీ మనకు వచ్చినటువంటిది ఇచ్చాను.
ఇక్కడైతే క్యాప్చా ఎంటర్ చేసేసి వెరిఫై చేస్తున్నాను. ఇలా అయితే వచ్చిందనమాట మై డాష్బోర్డ్లో. యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్. ఈమెయిల్ ఐడి సో డేట్ ఆఫ్ బర్త్, జనరల్ మెయిల్, చేంజ్ పాస్వర్డ్ వచ్చింది, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అని ఇంకా పర్టికులర్ ఎడ్యుకేషన్ పర్టికులర్స్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ పర్టికులర్స్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనం అప్డేట్ వెరిఫై ఆధార్ కావాలంటే ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి కరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నది అనమాట, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడైతే మనకి కరెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నది అనమాట మన డాష్బోర్డ్లో. మనం రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనం చెఫ్ అగ్నివీర్ ఎంఆర్ఎం అది అయితే ఉన్నదో మనం ఏదైతే ఉన్నదో మనం దానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నామో ఈరోజు అనమాట 25th జూలై 2022 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th జూలై అనమాట. ఇక్కడైతే మనకి అప్లై అవ్వని ఉంది, అదైతే క్లిక్ చేయాలి. ఇలా అయితే వచ్చిందనమాట మనకి డీటెయిల్స్, మనం టిక్ ఆన్ చేయాలి. అయితే ఇక్కడ మన వేకెన్సీ డీటెయిల్స్ అయితే వచ్చాయి. చెఫ్ ఎన్ని ఉన్నాయి, స్టీవార్డ్ ఎన్ని ఉన్నాయి, హైజీన్ ఎన్ని అయితే ఉన్నాయి మనకి ఇక్కడైతే వచ్చినాయి అనమాట. టోటల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ సో ఫార్ 48,774 అయితే వచ్చాయి 200 వేకెన్సీస్కి సంబంధించి. ఇక్కడ మనం అప్లై నవ్ అన్నాము. ఇలా అయితే వచ్చిందనమాట మనకి స్టీవార్డ్ అగ్నివీర్, చెఫ్ స్టీవార్డ్కి సంబంధించి ఇక్కడ మనకి 8 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. కొన్ని ఆల్రెడీ ఇచ్చాం మనం, అవన్నీ వస్తున్నాయి ఆల్రెడీ ఆటోమేటిక్గా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా మిలిటరీ రికార్డు, కమ్యూనికేషన్ పర్టికులర్స్, మిస్లేనియస్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇండికేట్ ప్రయారిటీ, ఇంకా అప్లికేషన్ ప్రివ్యూ అనమాట. ఇదన్నమాట మనకి మొత్తం టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ పేజ్లో అయితే మనకి ఇలాగ వచ్చింది. ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, యాజ్ పర్ 10th క్లాస్, కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇంకా ఇక్కడ మనం అయితే టిక్ ఆన్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఎస్ అన్నాం కాబట్టి నెంబర్ ఇవ్వాలి, పాన్ నెంబర్ ఇవ్వాలి, ఓటర్ ఐడి ఇవ్వాలి, సేవ్ నెక్స్ట్ అనాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వెళ్ళాలి. అది ఇచ్చిన తర్వాత సేవ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనం లాస్ట్లో అయితే మనం అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. ఫీజు అయితే ఏం లేదు. ఇదన్నమాట మనకి ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నివీర్, హైజీనిస్ట్, చెఫ్ అండ్ స్టీవార్డ్కి సంబంధించిన 200 వేకెన్సీకి సంబంధించి అప్లై ఆన్లైన్